హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ వంటల వేదిక. ఈరోజు మన ఛానల్లో నేను చూపించబోతున్నాను పికిల్ రెసిపీ, అది కూడా క్యాలీఫ్లవర్తో. క్యాలీఫ్లవర్ అంటే చాలామందికి ఇష్టం ఉండదు. యాక్చువల్లీ నాకు కూడా ఇష్టం ఉండదు కాదు, కానీ ఇలా చేసిన తర్వాత ఇష్టంగా తింటున్నాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా ఈ పికిల్ కోసం క్యాలీఫ్లవర్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇది పురుగు లేకుండా చూసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత కొంచెం వేడి నీటిలో సాల్ట్ యాడ్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ అంతా కూడా ఒక 2 నిమిషాల పాటు దాంట్లో ఉంచేసి తర్వాత నీట్గా వాష్ చేసేసి ఇలా చిల్లుల గిన్నెలో వేసుకున్నట్లయితే మనకి వాటర్ అనేవి మొత్తం వెళ్ళిపోతాయి. తర్వాత ఇలా ఒక క్లాత్ మీద 5 నుంచి 7 గంటల పాటు మనకు డ్రై అయ్యేంత వరకు కూడా మొత్తం కూడా ఇలా ఆరబెట్టుకోవాలి. మొత్తం ఆరిపోయిన తర్వాత ఈ విధంగా వచ్చేస్తాయి. మీరు కావాలంటే కొంచెం చిన్న సైజులో కూడా కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను బౌల్ కొలతలతో చెప్తున్నాను. ఈ బౌల్ తోటి 4 బౌల్స్ వరకు నేను క్యాలీఫ్లవర్ తీసుకుంటున్నాను. ఇక్కడ మనం 4 కప్పులు క్యాలీఫ్లవర్ తీసుకుంటున్నాము. మీరు ఏ కప్పుతోటైనా కూడా మెజర్ చేసుకోవచ్చు. తర్వాత ఈ పికిల్ కోసం మనకు కావాల్సినవి నిమ్మరసం. ఈ నిమ్మరసం నేను 3 కాయల నుంచి తీసుకున్నాను. 3 నిమ్మకాయల జ్యూస్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. అలాగే 3.5 స్పూన్స్ సాల్ట్, ఇది కూడా సాల్ట్ కూడా సరిపోతుంది 3.5 స్పూన్స్ వేసుకుంటే. తర్వాత 1/2 స్పూన్ మెంతులు మరియు 1/2 స్పూన్ జీలకర్ర 2 కలిపి కూడా ఇలా మెత్తగా పొడి చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఆవపిండి. తర్వాత మనం ఏ కప్తో అయితే క్యాలీఫ్లవర్ తీసుకున్నామో ఆ కప్పు 1 కప్పు కారం సరిపోతుంది. 3 పెద్ద వెల్లుల్లిపాయలు అయితే సరిపోతాయి. తర్వాత ఒక కడాయి తీసుకొని దానిలో 6 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని అది హీట్ అయిన తర్వాత ఆవాలు అలాగే జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీంతో పాటుగా కొంచెం మినప్పప్పు మరియు శనగపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం తీసుకున్న వెల్లిపాయని ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి వేసుకోవాలి. ఇలా తీసుకోవడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ ఈవెన్గా కూడా ఫ్రై అయిపోతుంది. ఈ విధంగా కచ్చాపచ్చాగా తీసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మాడిపోతే చట్నీ మొత్తం కూడా టేస్ట్ మారిపోతుంది. మంటని లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచి నిదానంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలోనికి ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి మనం పసుపు కూడా యాడ్ చేసుకుంటాం. మెల్లిగా కలర్ చేంజ్ అవుతుంది కదా, ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంగువ యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూన్ ఇంగువ మరియు 1.5 స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి. మేము కొంచెం పసుపు ఎక్కువగానే వాడతాము. చూసారు కదా, కొంచెం కలర్ చేంజ్ వచ్చింది కదా, ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని ఇందాక మనం కొలిచి పెట్టుకున్నాం కదా కారం, ఆవ పొడి మరియు జీలకర్ర, ఆవ పొడి మరియు సాల్ట్ వేసుకొని ఒకసారి స్పూన్ తోటి కలుపుకోవాలి. ఇవన్నీ కూడా మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత ఇందాక మనం వేయించి పెట్టుకున్న వెల్లుల్లి తాలింపు ఉంది కదా, అదంతా కూడా దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత మన క్యాలీఫ్లవర్ తీసుకున్నాం కదా, అవి కూడా కొంచెం కొంచెంగా దీంట్లో వేసుకుంటూ కలుపుకోవాలి. చాలా సింపుల్గా ఉంటుందండి క్యాలీఫ్లవర్ పికిల్, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ విధంగా కలుపుకోవాలి.
మనకు కారం మొత్తం కూడా ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. మీకు కావాలనుకుంటే కొంచెం పచ్చి నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం కూడా కారం అంతా కూడా మన ముక్కలకి పట్టాలి. ఇది ఒక రోజు మొత్తం కూడా మూత పెట్టేసి పక్కకు పెట్టేసేయాలి. నెక్స్ట్ డే ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా సింపుల్ అండ్ టేస్టీగా క్యాలీఫ్లవర్ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా మనకి ఆయిల్ అనేది పైకి వచ్చేసి అన్నీ కూడా కలిసిపోతాయి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసారు కదా, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.